Hi everyone, welcome to our channel. We can complete English speaking course. Let's speak good English. ఈ వీడియోలో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ మస్ట్, మైట్ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. మన డైలీ లైఫ్లో చాలాసార్లు నేను దీన్ని చేసి ఉండాలి, నేను దీన్ని చేసి ఉండకపోవచ్చు, నేను అక్కడికి వెళ్ళి ఉండాలి, నేను అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు, అతడు ఇక్కడికి వచ్చి ఉండాలి, అతడు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు, ఆమె అతన్ని కలిసి ఉండాలి, ఆమె అతన్ని కలిసి ఉండకపోవచ్చు. ఈ విధమైన సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. ఈ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్ట్రక్చర్స్. అఫర్మేటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందని అంటే సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ మస్ట్ హ్యావ్ డన్ దిస్, నేను దీన్ని చేసి ఉండాలి, మనం దీన్ని చేసి ఉండాలి. వీ మస్ట్ హ్యావ్ డన్ దిస్, నువ్వు దీన్ని చేసి ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ డన్ దిస్ అంటే ఐఎమ్ షూర్ దాట్ యూ డిడ్ దిస్. అప్పుడు ఎలా చెప్తాము? యూ మస్ట్ హ్యావ్ డన్ దిస్, నువ్వు దీన్ని చేసి ఉండాలి. అతడు దీన్ని చేసి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ డన్ దిస్, ఆమె దీన్ని చేసి ఉండాలి. షీ మస్ట్ హ్యావ్ డన్ దిస్, వారు దీన్ని చేసి ఉండాలి. దే మస్ట్ హ్యావ్ డన్ దిస్, రాజు దీన్ని చేసి ఉండాలి. రాజు మస్ట్ హ్యావ్ డన్ దిస్. ఈ విధంగా మనం మస్ట్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసి ఉండాలి, వెళ్ళి ఉండాలి, వచ్చి ఉండాలి, అతడు ఇక్కడికి వచ్చి ఉండాలి. హీ మస్ట్ హ్యావ్ కమ్ హియర్, ఆమె అక్కడికి వెళ్ళి ఉండాలి. షీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్. ఈ విధమైన సెంటెన్సెస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నెగటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ మైట్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్, నేను దీన్ని చేసి ఉండకపోవచ్చు. అతడు దీన్ని చేసి ఉండకపోవచ్చు. హీ మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్, వారు దీన్ని చేసి ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్, వారు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్. అంటే ఇక్కడ ఐఎమ్ నాట్ షూర్ దాట్ దే కేమ్ హియర్, అప్పుడు ఏమని చెప్తాం? దే దే మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్, వారు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు అని చెప్తాం. ఐఎమ్ షూర్ దాట్ దే కేమ్ హియర్, అప్పుడు ఎలా చెప్తాము? దే దే మస్ట్ హ్యావ్ కమ్ హియర్, వారు ఇక్కడికి వచ్చి ఉండాలి అని చెప్తాం. వారు ఇక్కడికి వచ్చి ఉండాలి, వారు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. ఎలా చెప్తాం? దే మస్ట్ హ్యావ్ కమ్ హియర్, వారు ఇక్కడికి వచ్చి ఉండాలి, వారు ఇక్కడికి వచ్చి ఉండకపోవచ్చు. దే మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్ అని చెప్తాం. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. అఫర్మేటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే క్వశ్చన్ వర్డ్ ప్లస్ మస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మస్ట్ యూ హ్యావ్ డన్ దిస్, నువ్వు దీన్ని చేసి ఉండాలా? అతడు దీన్ని ఎందుకు చేసి ఉండాలి? వై మస్ట్ హీ హ్యావ్ డన్ దిస్, వాడు దీన్ని ఎందుకు చేసి ఉండాలి? వై మస్ట్ హీ హ్యావ్ డన్ దిస్. అదే నెగటివ్ క్వశ్చన్ అయితే ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ చూద్దాం. క్వశ్చన్ వర్డ్ ప్లస్ మైట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. వారు దీన్ని చేసి ఉండకపోవచ్చా? మైట్ దే నాట్ హ్యావ్ డన్ దిస్, మైట్ దే నాట్ హ్యావ్ డన్ దిస్. ఆమె దీన్ని ఎందుకు చేసి ఉండకపోవచ్చు? వై మైట్ షీ నాట్ హ్యావ్ డన్ దిస్, వై మైట్ షీ నాట్ హ్యావ్ డన్ దిస్, ఆమె దీన్ని ఎందుకు చేసి ఉండకపోవచ్చు. అదే అఫర్మేటివ్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ అయితే ఎలా ఉంటుంది? క్వశ్చన్ వర్డ్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని ఎవరు చేసి ఉండాలి? హూ మస్ట్ హ్యావ్ డన్ దిస్, ఇక్కడికి ఎవరు వచ్చి ఉండాలి? హూ మస్ట్ హ్యావ్ కమ్ హియర్, అక్కడికి ఎవరు వెళ్ళి ఉండాలి? హూ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, నాకు ఇది ఎవరు ఇచ్చి ఉండాలి? హూ మస్ట్ హ్యావ్ గివెన్ మీ దిస్, లేకుంటే హూ మస్ట్ హ్యావ్ గివెన్ దిస్ టు మీ. నెగటివ్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? స్ట్రక్చర్ చూద్దాం. క్వశ్చన్ వర్డ్ ప్లస్ మైట్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇది దీన్ని ఎవరు చేసి ఉండకపోవచ్చు? హూ మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్, ఇక్కడికి ఎవరు వచ్చి ఉండకపోవచ్చు? హూ మైట్ నాట్ హ్యావ్ కమ్ హియర్, ఇది నాకు ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు?
హూ మైట్ నాట్ హ్యావ్ గివెన్ మీ దిస్, హూ మైట్ నాట్ హ్యావ్ గివెన్ దిస్ టు మీ. ఈ విధంగా మనం ఆ, ఎవరు చేసి ఉండాలి, ఎవరు చేసి ఉండకపోవచ్చు. హూ మస్ట్ హ్యావ్ డన్ దిస్, హూ మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్. ఈ విధంగా మనం వితౌట్ సబ్జెక్ట్ మనం క్వశ్చన్స్ని ఈ విధంగా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం యాక్టివ్ వాయిస్లో సెంటెన్సెస్ని చూడడం అనేది జరిగింది. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఈ సెంటెన్సెస్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా ఫామ్ చేస్తాం అనేది చూద్దాం. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అఫర్మేటివ్ స్టేట్మెంట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఉంటుంది. అంటే నేను దీన్ని చేసి ఉండాలి అనేది ఎలా చెప్తాము, ఐ మస్ట్ హ్యావ్ డన్ దిస్ అని చెప్తాం. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము, దిస్ మస్ట్ హ్యావ్ బీన్ డన్ బై మీ, ఇది నా చేత చేయబడి ఉండాలి అని చెప్తాం. అంటే దిస్ మస్ట్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడి ఉండాలి. అదే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే సబ్జెక్ట్ ప్లస్ మైట్ నాట్ హ్యావ్ ప్లస్ V3 బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది చేసి ఇది చేయబడి ఉండకపోవచ్చు, ఇది చేయబడి ఉండకపోవచ్చు. దిస్ మైట్ నాట్ హ్యావ్ బీన్ డన్, దిస్ మైట్ నాట్ హ్యావ్ బీన్ డన్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో స్టేట్మెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అదే క్వశ్చన్ అయితే అఫర్మేటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ వర్డ్ ప్లస్ మస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది చేయబడి ఉండాలా, ఇది చేయబడి ఉండాలా. మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్, మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడి ఉండాలా. ఇది ఎందుకు చేయబడి ఉండాలి, వై మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్, వై మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎందుకు చేయబడి ఉండాలి. ఇది నువ్వు ఎందుకు చేసి ఉండాలి అనేది ఎలా అడుగుతాము, వై మస్ట్ యూ హ్యావ్ డన్ దిస్, వై మస్ట్ యూ హ్యావ్ డన్ దిస్ అని అడుగుతాం. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము, వై మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్ బై యూ, ఇది నీ చేత ఎందుకు చేయబడి ఉండాలి. ఈ విధంగా మనం క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెగటివ్ క్వశ్చన్ అయితే క్వశ్చన్ వర్డ్ ప్లస్ మైట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది చేయబడి ఉండకపోవచ్చా, మైట్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది చేయబడి ఉండకపోవచ్చా. ఇది ఎందుకు చేయబడి ఉండకపోవచ్చు, వై మైట్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, వై మైట్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ప్యాసివ్ వాయిస్లో. అదే వితౌట్ ఇక్కడ ఇంకా చూడండి, యాక్టివ్ వాయిస్లో వితౌట్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే హూ మస్ట్ హ్యావ్ డన్ దిస్, దీన్ని ఎవరు చేసి ఉండాలి అని అడుగుతాం. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా అడుగుతాము, బై హూమ్ మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎవరి చేత చేయబడి ఉండాలి. ఇక్కడ చూడండి అఫర్మేటివ్ క్వశ్చన్, ఇది కూడా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బై హూమ్ ప్లస్ మస్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. బై హూమ్ మస్ట్ దిస్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎవరి చేత చేయబడి ఉండాలి. అదే నెగటివ్ క్వశ్చన్ అయితే ఇది ఎవరి చేత చేయబడి ఉండకపోవచ్చు, బై హూమ్ ప్లస్ ఇక్కడ చూడండి మైట్, బై హూమ్ ప్లస్ మైట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. బై హూమ్ might this not have been done, by whom might this not have been done, ఇది ఎవరి చేత చేయబడి ఉండకపోవచ్చు, ఇది ఎవరి చేత చేయబడి ఉండకపోవచ్చు. ఇది ఎవరు చేసి ఉండకపోవచ్చు అనేది యాక్టివ్ వాయిస్లో. హూ మైట్ నాట్ హ్యావ్ డన్ దిస్, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తాము, బై హూమ్ మైట్ దిస్ నాట్ హ్యావ్ బీన్ డన్, ఇది ఎవరి చేత చేయబడి ఉండకపోవచ్చు అనేది. అదే వితౌట్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది క్వశ్చన్స్ అని అంటే ప్యాసివ్ వాయిస్లో చూద్దాం. క్వశ్చన్ వర్డ్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్, ఎవరు వారి చేత ఇన్వైట్ చేయబడి ఉండాలి,
హూ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై దెమ్. ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండాలి? హూ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్. ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండకపోవచ్చు? ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండకపోవచ్చు అతని చేత అనేది ఎలాగ అడుగుతాము? క్వశ్చన్ వర్డ్ ప్లస్ మైట్ నాట్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హూ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై హిమ్. అతని చేత ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండకపోవచ్చు. అతని చేత ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండకపోవచ్చు. ఎవరు ఇన్వైట్ చేయబడి ఉండకపోవచ్చు? హూ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్. ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్లో కూడా మస్ట్ హ్యావ్ బీన్ ప్లస్ V3, మైట్ నాట్ హ్యావ్ బీన్ ప్లస్ V3 యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే చేసి ఉండాలి, చేయబడి ఉండాలి, చేయబడి ఉండకపోవచ్చు, చేయబడి చేసి ఉండకపోవచ్చు, చేయబడి ఉండకపోవచ్చు. ఈ విధమైన సెంటెన్సెస్ మనం మస్ట్ హ్యావ్ ప్లస్ V3, మైట్ నాట్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసి ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దిస్ I end this video. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.